టాలీవుడ్‌కి సంబంధించి 2026ని ఒక బ్యాడ్ లక్ ఇయర్‌గా చెప్పుకుంటూ వచ్చారు. అందరూ అలాగే భావించారు ఈ మధ్య వరకు. ఎందుకంటే జనవరిలో హిట్‌లు తప్పితే ఆ తర్వాత పెద్ద హిట్‌లు ఏమి లేవు. జనవరిలో 'మనశంకర వరప్రసాద్' కావచ్చు, ఆ తర్వాత వచ్చిన సినిమాలు కావచ్చు బాగానే ఆడాయి. 'మనశంకర వరప్రసాద్' అయితే పెద్ద హిట్ అయింది. అప్పట్లో సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇంక లేవనమాట. అంటే జనవరి దాటిన తర్వాత రిలీజ్ అయిన సినిమాలు వచ్చినట్టే ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఏదో ఆడాయన్న పేరు 1, 2 సినిమాలకు వచ్చినా అనుకున్న స్థాయిలో ఆ సినిమాలు ఆడలేదు. సంక్రాంతి సినిమాల వరకే ఆ హిట్ స్ట్రీక్ అనేది పరిమితం అయిపోయింది. ఆ తర్వాత నిర్మాతలు కూడా జనాలు చూడరేమనే భయంతో అసలు సినిమాలు రిలీజ్ చేయడం మానేశారు. సమ్మర్ సీజన్ మొత్తం వదిలేశారు. ఆ తర్వాత వచ్చిన పండగలకి సినిమాలను రిలీజ్ చేయడం మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అందరికీ మళ్ళీ సంక్రాంతి వరకు సినిమాలకి సరైన సినిమా దిక్కు లేదా, అసలు డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు సినిమాలు రిలీజ్ చేయడా ఏంటిది అంటూ ఒక అనుమానాలు మొదలయ్యాయి. కానీ సడన్గా జూలై నుంచి ఇప్పుడు ఆగస్టు ఈ 2 నెలల్లో కూడా పెద్ద హీరోలకి చాలా మంచి కంబ్యాక్ సంవత్సరంగా మారిపోయింది. అందులో నలుగురు హీరోలు మనకు కనిపిస్తున్నారు. వాళ్ళ నలుగురికి కూడా కెరీర్ ఏంటి వీళ్ళది అనుకున్న పరిస్థితుల్లో ఒక అద్భుతమైనటువంటి కంబ్యాక్ అయితే ఈ సంవత్సరం ఇచ్చిందని చెప్పాలి. ఈ 2 నెలల్లో చాలా మంచి సినిమాలు రిలీజ్ అయ్యే వాళ్ళు. మొదటిది అఖిల్. ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. హయ్యెస్ట్ అంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు ఆయన. బట్ ఆ స్థాయిలో అయితే ముద్ర చూపించలేకపోయారు. ఫస్ట్ సినిమా దగ్గర మొదలు పెడితే ఇంతవరకు కూడా ఆయనకి సరైన హిట్ లేదు. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఒక్కటే కాస్త ఆడింది అనిపించుకుంది. ఆయన ప్రయోగాలు చేస్తూనే వచ్చారు కానీ ఎందుకో కనెక్ట్ కాలేకపోయారు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కి. అలాంటి పరిస్థితిలో తన ఆహార్యం మార్చుకుని, యాక్టింగ్ మార్చుకుని మొత్తం కంప్లీట్ మేకోవర్తో ఒక కొత్త కథతో వచ్చారు లెనిన్ పేరు. దాని మీద ముందుగా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ రిలీజ్ అయిన తర్వాత ఆయన యాక్టింగ్ అందరూ ఫిదా అయ్యారు. 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిందని చెప్తున్నారు. సో మొత్తం మీద ఆయనకి బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇయర్గా మారింది. ఆయన తండ్రి నాగార్జున కూడా చాలా ఆనందంతో ఆయన దాని సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఎక్కడ కనిపించినా, లేదా ప్రమోషన్స్ కాదు తర్వాత అసెస్మెంట్లో కనిపించినా ఆనందం క్లియర్గా కనపడింది. అవార్డు కొట్టేశాడు, మన అఖిల్ కొట్టేశాడు, ఈ సినిమా హిట్ కొట్టేశాడు అని ఆయన చెప్తున్నప్పుడు ఆనందం క్లియర్గా కనిపిస్తుంది. సో తాను ఎలాంటి సినిమాలు చేస్తే జనం యాక్సెప్ట్ చేస్తారనేది ఒక అవగాహన అయితే అఖిల్కి వచ్చినట్టు కనపడుతుంది. బట్ ఈ మధ్యలో 10 ఏళ్ల టైం ఆయన శ్రమపడాల్సి వచ్చింది. తర్వాత వచ్చి కొరియన్ కనకరాజుతో వరుణ్ తేజ్కి మధ్యలో హిట్లు పడుతూనే వస్తున్నాయి. ఫిదా కావచ్చు, ఇలాంటి సినిమాలు హిట్లు ఉన్నాయి ఆయనకి. F2, F3 ఉన్నా కూడా అందులో ఆయన ఒక్కరే హీరో కాదు, వెంకటేష్ గారు కూడా ఉన్నారు. అనిల్ రావుపూడికే ఎక్కువగా క్రెడిట్ వెళ్ళిపోయింది. సో ఆ హిట్లు ఉన్నా కూడా కంప్లీట్గా సోలో హిట్గా చెప్పుకోలేని పరిస్థితి. గద్దలకొండ గణేష్ బాగానే ఆడింది. బట్ ఆ తర్వాత సినిమాలు ఏం ఆడట్లేదు. ఒక సినిమా హిట్ అయితే 2-3 సినిమాలు ఫ్లాప్. అలాంటి పరిస్థితి. మట్కా ఇలాంటి సినిమాల గురించి అయితే మాట్లాడుకోవడం కూడా పూర్తిగా అనవసరం. అలాంటి పరిస్థితుల్లో కొరియన్ కనకరాజు మరొక మంచి హిట్ రికార్డు ఉండి తర్వాత దాన్ని పోగొట్టుకున్న డైరెక్టర్ మేర్లపాక గాంధీతో ఆ సినిమా అయితే చేశారు. ఆ సినిమా మంచి హిట్ అయింది. సినిమా మీద రివ్యూస్లో అటు ఇటుగా వచ్చాయి. బట్ సత్య కామెడీ ఆ సినిమాని కాపాడేసింది. వరుణ్ తేజ్ మేకోవర్ కూడా బాగా చేసుకున్నారు, బాగా యాక్ట్ చేశారు. ఆ కొరియన్ పాత్రలో బాగా నటించారు. ఆ దయ్యం పట్టినప్పుడు ఆయన చేసినటువంటి యాక్టింగ్ బాగుందంటూ ఆయన మీద మంచి అప్రిసియేషన్ వచ్చింది. సో అదొక కంబ్యాక్ ఇయర్, ఆయనకు ఒక ఊరటనైతే ఇచ్చింది. చాలా కాలం తర్వాత ఒక మంచి హిట్ అయితే వచ్చిందండి. సో అవి రెండు కంబ్యాక్ లేదు. తర్వాత మూడవది, ఈవెన్తో తమిళ హీరో అయినప్పటికీ కూడా సూర్యని మనం ఇప్పుడు తెలుగు హీరోగానే భావిస్తాం. మన ఇంటి మనిషిగానే మాట్లాడతాం, టాలీవుడ్ దత్తపుత్రుడిగానే మాట్లాడతాం. ఎందుకంటే ఆయన చేసే పాత్రలు అలా ఉంటాయి. నాన్ కాంట్రవర్షియల్ హీరో. తర్వాత ఆయన తెలుగు ప్రొడ్యూసర్స్తో, తెలుగు డైరెక్టర్స్తో కలిపి విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమా చేశారు. దాన్ని అందరూ తెలుగు సినిమాగానే భావించారు. అది పెద్ద హిట్ ఇచ్చింది దానికి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆ స్థాయి హిట్ లేదనమాట. మొన్న ఆ మధ్య తమిళ్లో సినిమా హిట్ అయింది. బట్ బైలింగ్వెల్లో ఇదే అతిపెద్ద హిట్. ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్తో మళ్ళీ తెలుగు ప్రజలకు దగ్గర అయ్యారు, కొత్త జనరేషన్ దగ్గర అయ్యారు. సూర్య తన స్టామినా చూపించారు. ఇంకో విషయం, నెంబర్ 1 రేస్లోకి వచ్చేసారు. ఎందుకంటే విజయ్ అది ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆ ప్లేస్. సో అక్కడ చాలామంది హీరోలు ఎవరా నెంబర్ 1 అనే దీంట్లో ఆ ఫ్యాన్స్ మధ్య వారు నడుస్తూ ఉంది. ఇప్పుడు సూర్య ఆ వార్లోకి వచ్చేసారు అనమాట. ఆ స్థానంలోకి వచ్చేసే దిశగా వెళుతున్నారు. అజయ్, ధనుష్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా శివకార్తికేయన్ నెక్స్ట్ సూపర్ స్టార్ అంటున్నారు. బట్ ఇప్పుడు సూర్య మళ్ళీ తన స్టామినా చూపించి ఆ రేస్లోకి వచ్చేసారు. ఆయనకు అతిపెద్ద కంబ్యాక్ ఇయర్ ఇది. ఇక 4వది అతి ముఖ్యమైనది రవితేజ. అందరూ ఫ్యాన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ కూడా రవణ్ణని ముద్దుగా పిలుచుకుంటారు. విచిత్రం ఏంటంటే 2 తరాల హీరోలకి, అటు చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ బాలకృష్ణ గారు, ఇటు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యంగ్స్టర్స్ తరానికి మధ్యలో వారధిగా ఉండే హీరో ఆయన, స్టార్ హీరో. కానీ వరుసగా ఫ్లాప్లు, సరైన సినిమా ఆడలేదు. ఆయనకి మధ్యలో వరుసగా ఫ్లాప్లు వచ్చాయి. రాజాది గ్రేట్ హిట్ పడింది. ఆ తర్వాత మళ్ళీ వరుస ఫ్లాప్లు, మళ్ళీ క్రాక్ హిట్ పడింది. మళ్ళీ ఆ తర్వాత వరుస ఫ్లాప్లు. సో ఒకనొక దశలో ఏంటి మార్కెట్ కూడా కోల్పోతారనే భయం వచ్చింది ఆయన ఫ్యాన్స్కి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరుముడితో పెద్ద హిట్ కొట్టారు.
ఈ హిట్ కూడా ఏదో మాస్ సినిమాతో కాదు, ఒక డివోషనల్ టచ్ ఉన్న సెంటిమెంట్ సినిమా, ఫ్యామిలీ డ్రామా, ప్రజల్లోకి చాలా వేగంగా వెళ్ళిపోయింది. కొంచెం హార్డ్ హిట్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ అద్భుతంగా ఆదరిస్తున్నారు. మళ్ళీ రవితేజ బ్యాక్ అయ్యారు అని చెప్పి ఆయన్ని అందరూ కూడా అప్పుడు ఎప్రిషియేట్ చేస్తున్నారు. అంతేకాదు ఆయన ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక క్లియర్ మెసేజ్ వచ్చిందనమాట. ప్రయోగాలు చేయొచ్చు, మేము చూస్తాం, మీరు మంచి సినిమా చేయండి, మేము చూస్తామని ఒక భరోసా ఆయనకి ప్రజల నుంచి వచ్చింది. సో ఈ సంవత్సరం వచ్చి 4 పెద్ద కంబ్యాక్లు అయితే మనం చూసాము. అఖిల్ దగ్గర మొదలు పెడితే అక్కినేని అఖిల్, వరుణ్ తేజ్, సూర్య అండ్ రవితేజ్, నలుగురికి అతిపెద్ద కంబ్యాక్ హీరోగా 2026 నిలిచింది. ఇంకా ఎవరైతే హీరోలు ఉన్నారో ఎవరెవరు కంబ్యాక్ ఇస్తుందో ఈ ఇయర్ చూడాలంటే ఇయర్ ఎండ్ వరకు వెయిట్ చేయాల్సింది.